శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజానన మహార్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతోపాస్మహే. ఓం గం గణపతయే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. మా ఆది ఆశ్రమం చూస్తున్నటువంటి మీ అందరికీ పేరు పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నా పేరు వాడ్రేవ్ ఆదినారాయణరావు శర్మ, సిఎంఏ, ఎంఏ ఆస్ట్రాలజీ అండి. సిఎంఏ అంటే కాస్ట్ అండ్ మేనేజ్మెంట్ అకౌంటెంట్, క్వాలిఫైడ్ కాస్ట్ అకౌంటెంట్, అందరికీ తెలిసింది అనుకోండి. సరే, అది పక్క పెడితే యాక్చువల్గా మీకు మీ జాతకాలు తెలుసుకోవాలనుకుంటే ప్రతిసారి చెప్పినట్టుగానే డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ ఇవన్నీ ఉండాలండి. మన ఆది ఆస్ట్రాలజీ తరపు నుంచి కూడా మంచి మంచి ముహూర్తాలు కూడా పెడుతూ ఉంటాము. పెళ్లి ముహూర్తాలు, మ్యాచ్ మేకింగు, అంటే వధూవరుల యొక్క జాతక పరిశీలన అద్భుతంగా ఉంటుందండి. అవి నేనే చేస్తుంటాను. అలాగే మీరు ఫోన్ చేసినా కూడా నేనే లిఫ్ట్ చేస్తుంటాను. ఒకవేళ షూటింగ్స్లో ఉంటే మాత్రం జనరల్గా మీరు నా వాట్సాప్ మెసేజ్లు పెట్టండి. ఇప్పుడు నేను మీకు నెంబర్ చెప్పాను, ఆ నెంబర్తో పాటు అదే నెంబరే కాకుండా అదే నెంబర్ కింద స్క్రోల్ కూడా అవుతుంటుంది. నేను తప్పకుండా మీకు పరిష్కార మార్గాలు సూచిస్తాను. నేనే ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడతా, మరి ఎవ్వరూ మాట్లాడరు. దానివల్ల ఏమవుతుంటే పర్సనల్ కాంటాక్ట్ వలన మీకు మరింత ఎక్కువగా మాట్లాడడానికి అవకాశం ఉంటుంది, మీవన్నీ చెప్పుకోవడానికి అవకాశం ఉంటుంది. సరే, అది పక్క పెడతారండి. ఇప్పుడు యాక్చువల్గా మనం 13 జూలై నుండి 19 జూలై వరకు కూడా అసలు ఈ వారం రోజులు కూడా ఎలా ఉండబోతోంది చెప్పుకుందాం. అందుకంటే ముందర ప్రతిసారి చెప్పినట్టుగానే నా వీడియోస్ అన్నీ మీకు నచ్చాయి అనుకుంటున్నాను. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను ఆశీర్వదించండి. సరేనండి. ఇప్పుడు మనం వృషభ రాశి వారికి మీ రాశిలోనే శుక్రుడు అద్భుతమైన ఫలితాలు ఇస్తాడండి. పైగా రాశిలోనే శుక్రుడు ఉన్నాడంటే నృత్యాల్లోనూ, డ్యాన్సుల్లోనూ, అంటే నృత్యం డ్యాన్స్ అనమాట, అలాగే సంగీతంలోనూ, ఆటపాటల్లోనూ, ఆభరణాలు ఇవ్వడంలోనూ, మంచి అందంగా తీర్చిదిద్దడంలోనూ శుక్రుడు మీకు మీరే సాటి అనిపించుకుంటారండి. శుక్రుడు అలా ఇస్తాడు, శుభ ఫలితాలు ఎక్కువ ఇస్తాడు. ఎందుకంటే తన ఓన్ హౌస్లో ఉన్నాడు కాబట్టి. అంతేకాకుండా ఈ వారం మొత్తం కూడా ధనానికి ఏమాత్రం ఇబ్బంది పడరు. 4th హౌస్లో రవి కూడా మీకు ద్వితీయభావం ఉన్నాడు కాబట్టి ధనప్రాప్తి కలగడము, వాహన యోగ్యం కలగడము, స్పీడ్గా నడవడము, స్పీడ్గా ఆలోచనలు ఉండడము, అలా ప్రతిదీ డైనమిక్గా ఆలోచించి ప్రతి స్టెప్ వేయడము బాగుంటుందండి. అంతేకాకుండా వేదశాస్త్ర పండితులు కూడా ఈ గురుడు ప్రభావం ఉండడం వలన ఆ శాస్త్ర విజ్ఞానం బాగా వస్తుంది వాళ్ళకి. అంతేకాకుండా ఆభరణ యోగము, చదువు బాగా ఉంటుంది. ఎక్కడికి వెళ్ళినా భోజన వసతులు పర్ఫెక్ట్గా దొక్కుతాయి. అంతే కదండి. మీకు డాక్టర్ స్థితిలో ఉన్న వాళ్ళకి ఈ రవిబుధుల కాంబినేషను కర్కాటక రాశిలో ఖచ్చితంగా మంచి చేయడానికి అవకాశం ఉంది. బహుశా మీ వృత్తిరీత్యా దగ్గర ప్రాంత ప్రయాణాలు చేస్తారంటే మీరు సిటీస్లో ఉన్నారనుకోండి, ఈ పల్లెటూళ్ళను పర్యటించడము, అక్కడ ప్రజలను చూస్తూ ఉండడము, డాక్టర్ వృత్తిగా సేవ చేసుకోవడము చాలా బాగుంటుంది. మీకు ఖచ్చితంగా వెళ్ళడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంతేకాకుండా ఈ రవిబుధుల వలన ఫైనాన్స్ రంగంలో ఉన్న వాళ్ళకి చాలా బాగుంటుంది. ప్రయాణాలు బాగా చేస్తారు, వాహన యోగం ఉంటుంది, అది ఉందండి. అంతేకాకుండా భూములు, వాహనాలు, గృహ సౌఖ్యము, ఆభరణాలు కొనుక్కోవడానికి అవకాశం ఉందండి. సంగీతంలో కూడా మీరు మేటి అనిపించుకుంటారు, మీకు ఎవరు రారు సాటి అనిపించుకుంటారు అక్కడ. సరే, సంగీతం ఇంక చెప్పాలంటే పుత్రులు అంటే పుత్రిక సంతానం జనాల విషయంలో కొద్దిగా చిన్న ఇబ్బందులు పడడానికి అవకాశం ఉందండి. ఎందుకంటే శనైశ్వరుడు పంచమస్థానాన్ని చూడడం అంత గొప్ప ఏం కాదు. అందుకే మీ స్టాక్ మార్కెట్లో కూడా లాసులు రావడము, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి, అంటే కళారంగంలో ఉన్న వాళ్ళకి సంగీతం, సాహిత్యం, నృత్యం ఉంటాం కదా, వాళ్ళకు కూడా అవకాశాలు తక్కువగా ఉంటాయి. ఏదైనా మీ ఇంట్లో శుభకార్యాలు జరగడానికి, వివాహాది వేడుకలు జరగడానికి, ఇవన్నీ భార్యాభర్తలు అనురాగంగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయండి. ఏవైనా మీ గురు బలం వలన సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా ఉండడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అంతేకాకుండా కోర్టు సంబంధించిన లా రిలేటెడ్ సంబంధించిన విషయాల్లో, చట్టపరమైన విషయాల్లో కూడా మీకు ఫేవరబుల్ రిజల్ట్స్ రావడానికి భగవంతుడి దేవన అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అది పక్క పెడతారండి. ముఖ్యంగా తలవంతలంబగా వచ్చే ఆస్తిపాస్తులు మీకు బాగా ఉంది. సేవకాజనం బ్రహ్మాండంగా ఉన్నారు. ఈ నెల ఆల్మోస్ట్ 13వ తారీఖున కూడా మీరు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడానికి అవకాశం ఉంది. అలాగే రవితో కలిసి చంద్రుడు పౌర్ణమిలో ఉన్నారు కాబట్టి ఫారిన్ యోగం ఎక్కువ. తీర్థయాత్రలు చేసి తీరుతారు. పైగా నైమిసారణ్య యాత్రలకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. కాశీ వంటి క్షేత్ర దర్శనాలు మీకు చాలా బాగా జరుగుతాయండి, అద్భుతం. అంతేకాకుండా దశమంలో
రాహుతో కలిసిన చంద్రుడు ఉండవు 14, 15 అంటే 14th and 15th డేస్లో ఈ రాహుతో కలిసిన చంద్రుడు ఉన్నాడంటే డాక్టర్స్కి విదేశీ పర్యటన జరగబోతోంది. డాక్టర్స్కి మీరు చేస్తారు కదా ఎంబీబీఎస్ ఎంఎస్ అయిపోయింది కదా, డాక్టర్స్గా ఉన్నారుగా మీరు, వాళ్ళందరికీ కూడా విదేశాలు వెళ్తారు, వెళ్ళడానికి అవకాశం ఉంది. ప్రొఫెషన్ రీత్యా వృత్తి రీత్యా మీరు వెళ్తారు. అలాగే చంద్రుడితో కలిసిన రాహు మిక్కిలి బలవంతుడైపోయి రాహు బలవంతుడైపోతాడనమాట. శుభ ఫలితాలే మీకు ఎక్కువ ఇస్తాడండి ఖచ్చితంగా. ముఖ్యంగా రాజకీయ రంగంలో నాయకులు కూడా విదేశ పర్యటన చేస్తారు. ఎందుకంటే రాహు సామాన్యమైన కాదు, ఆయన కుంభరాశిలో వాయుతత్వ రాశిలో ఉన్నాడంటే జమ్ముని విమానాలు ఎక్కుతుంటారు. అంటే అందరూ కాదండి, అది మీ జాతకాల నుంచి ఆధారపడి ఉంటుంది. ఓకే, అది పక్క పెడితే 10th హౌస్లో రాహు కారకత్వాలను ఉన్నటువంటి సింగరేణి అంటే కోల్ మైన్స్ వాళ్ళకి, ఆటోమొబైల్ ఇండస్ట్రీస్ వాళ్ళకి, సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి, సిమెంట్ పరిశ్రమలో ఉన్న వాళ్ళకి, ఫార్మా రంగంలో ఉన్న ఉద్యోగస్తులందరికీ కూడా చాలా బాగుంటుందండి. ముఖ్యంగా కంపేర్ టు సాఫ్ట్వేర్ అంటే జరా ఎలక్ట్రిసిటీ, ఎలక్ట్రానిక్స్ కాంపోనెంట్స్ వాళ్ళకి, అలాగే ఎయిర్ ఫోర్స్ అకాడమీ వాళ్ళు పనిచేసే వాళ్ళకి, ఆ సంస్థలు ఉద్యోగం చేసే వాళ్ళకి, ఆ సంస్థల్లో బిజినెస్ చేసే వాళ్ళకి కూడా అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. అంతేకాకుండా శనీశ్వరుడు 13వ తారీఖు నుంచి వక్రగతిలోకి వచ్చేస్తాడండి. వక్రగతిలో వచ్చే శనీశ్వరుడు మంచివాడే కాదు, శుభ ఫలితాలు అస్సలు ఇవ్వడు, కానీ మీకు మాత్రం శుభ ఫలితాలు ఇస్తాడు. అదేంటి? ఏం లేదండి, మీ రాశికి భాగ్య రాజ్యాధిపతి అవ్వడం వల్ల, ఆయన లాభస్థానంలో ఉండడం వల్ల మంచి మిగతా రాశుల కంటే ఎక్కువగా మీకు శుభ ఫలితాలు ఇవ్వడానికి అవకాశం ఉంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి బాగా పదవులు ఇవ్వడము, ప్రజాసేవలో బాగా ఎక్కువ ఉండడం, నిమగ్నం అయిపోవడం, ఇవన్నీ జరగడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి. అంటే బాగా నేమ్ అండ్ ఫేమ్ వస్తుందండి. ముఖ్యంగా శనీశ్వరుడు కారకత్వంలో ఉన్నటువంటి మీ బిజినెస్లు, రియల్ ఎస్టేట్ రంగాలు, వాటిలో కూడా మంచి అభివృద్ధి ఉంటుందండి. ధనప్రాప్తి కలిగి తీరుతుంది. బాగా ఉన్నదానికంటే ఎక్కువ ప్రాఫిట్స్ వస్తాయి. నిజంగా భాగ్య రాజ్య లాభస్థానాలు, ముఖ్యంగా 10th హౌస్ ప్రొఫెషన్, లాభస్థానం చంద్రుడు, ఈ విధంగా అంటే చంద్రుడిగా శనీశ్వరుడు, లాభంలో శనీశ్వరుడు, అలాగే దశమస్థానంలో రాహుతో కలిసిన చంద్రుడు బ్రహ్మాండంగా ఉన్నారండి. మీకు కష్టపడండి, అద్భుతం ఫలితాలు ఉంటాయి. ఏమైనా 14వ తారీఖున సంకటహర చతుర్థి వినాయకుడిని గరిగితో పూజించడం వలన 17వ తారీఖు నుంచి దక్షిణాయన పుణ్యకాలం వచ్చేస్తుంది. అంటే సూర్యభగవానుడు కర్కాటక రాశిలో వచ్చేస్తాడు. సో అప్పుడు కూడా మీరు మంచి పనులు చేయడం వల్ల శుభ ఫలితాలు బాగా రావడానికి అవకాశం ఉంది. 12 రాశుల వారికి చెప్పుకోదగ్గ సూచనలు, పరిహారాలు, పరిష్కారాలు, రెమెడీస్ ఇవన్నీ అంటాం కదండి. ఇవి చేసుకోవడం వల్ల ఏంటి ఫలితాలు కలుగుతాయి అని తెలుసుకుందాం. అంటే జనరల్గా మేషరాశి నుంచి మీనరాశి వరకు కూడా శనీశ్వరుడు ప్రభావం బాగా ఉండడము, రాహుకేతుల మధ్యలో కాలసర్ప దోషం ఏర్పడడం వల్ల ప్రబల దోషం ఏర్పడిపోయింది 12 రాశుల వారికి. ఫస్ట్ శనీశ్వరుడికి గురించి మాట్లాడుకుందాం. శనీశ్వరుడికి, ఎందుకంటే శనీశ్వరుడు మనకి 12 అంటే జనరల్గా మంచివాడు కదండి. ఆయన ఏంటంటే 13వ తారీఖు నుంచి వక్రగతిలో ఉండడం వల్ల విపరీతమైన చెడు ఫలితాలు ఎక్కువ ఇస్తాడుంటాయి. అందుకని శనీశ్వరుడి తైలాభిషేకాలతో చేసుకోవడం మర్చిపోకూడదు. అలాగే మందపల్లిలో ఉంటే మందపల్లిలో కానీ ఎక్కడైనా సరే 19,000 సార్లు జపం చేయించుకుని తర్పణాలు, దాన హోమం చేసుకుంటే మంచి ఫలితాలు ఉంటాయి. అదొకటి ఫస్ట్ పాయింట్. అంతేకాకుండా శనీశ్వరుడికి పూజ చేసుకున్న తర్వాత, అంటే మనం మందపల్లి కానీ లేకపోతే కొంతమంది తిరునాళ్ళలోనో లేకపోతే చాలా చోట్ల ఉన్నాయి కదండి శనీశ్వర దేవాలయాలు, మనం చేసుకోవడం వల్ల ఆంజనేయ స్వామికి సింధూరం ఎవరైతే రాయిస్తారో మంగళవారం శనివారం శనీశ్వరు యొక్క దోషాలు పరిహారం అయిపోతే తీరుతాయండి, అంత డౌట్ లేదు. స్వామివారికి, ఆంజనేయ స్వామివారికి వడమాల, అప్పాలు నైవేద్యం పెట్టడం వల్ల, వడమాల సమర్పించడం వల్ల, చక్కటి మంచి వస్త్రాలు సమర్పించడం వల్ల, అలాగే మామిడి పళ్ళ సీజన్ కూడా బహుశా ఉందని తెలియదు కానీ అంటే పళ్ళు సమర్పించడం వల్ల చక్కటి యోగం కలుగుతుందండి. స్వామివారి దగ్గర దీపారాధన చేయాలి. అంతేకాకుండా వెంకటేశ్వర స్వామి వారి దగ్గర కూడా దీపారాధన చేసుకోవడం చాలా పవర్ఫుల్ అండి. శనీశ్వరుడు దోషాలు ఖచ్చితంగా తగ్గుతాయి. అంతేకాదండి, ఎవరైతే శివాభిషేకాలు చేసుకుంటూ శివుడికి మల్లెపూలతో పూజిస్తారో వాళ్ళకి శనీశ్వరుడు వల్ల వచ్చే దోషాలు పరిహారం అవుతాయి. మనం తిరునల్లూరు చూసామనుకోండి, తిరునల్లూరులో స్వామికి అక్కడ శనీశ్వరుడు ఉంటాడు కదా, శివుడే ఉంటాడు. శివుడికే మనం పూజ చేస్తాం. మందపల్లి చూడడానికి కావాలంటే శనీశ్వరుడు ఉండదు, శివుడికి అభిషేకాలు చేస్తుంటాం తైలంతో, నూనెతోటి. అలాగా మీరు శివుడికి అభిషేకాలు చేయించుకోవడం అద్భుతం ఫలితాలు ఉంటాయండి. ముఖ్యంగా కేతు ప్రభావం ఉందండి కాలసర్ప దోషంలో. ఉండడం వల్ల వినాయకుడు పూజ చేయించాలి. ముఖ్యంగా సంకటహర చతుర్థి అంటాం, 14వ తారీఖున వస్తుందండి. అంటే పౌర్ణమి వెళ్ళిన తర్వాత చవితి పూట వచ్చే తిథినే చతుర్థి అంటాం. వినాయకుడికి గరికతో పూజ చేయడం వల్ల, వస్త్రాలు సమర్పించడం వల్ల
మల్లెపూలతో పూజించడం వలన స్వామివారు సంతోషించి మంచి చేస్తారండి. అది శుభ్రత కూడా చేసుకోవాలి. ఏదేమైనా ఈ నెల 17వ తారీఖు నుంచి దక్షిణ పుణ్యకాలం వస్తుంది. మనం అప్పుడు ఏం చేసుకోవాలి అనేది విధి విధానాల్లో మనం ఒకసారి తెలుసుకుందాం. ఏదైనా మీరు 12 రాసుల వాళ్ళకి శుభాలు జరగాలని, అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని, సంపూర్ణమైన ఆరోగ్యవంతులుగా మీరు ఉండాలని, సంతోషి మాత అమ్మవారి యొక్క ఆశీస్సులు మీ మీద నిండుగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.